పసలేని ఆరోపణలు కూటమి ప్రభుత్వానివి. వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ ప్రజల గురించి కానీ ప్రజా సంక్షేమం గురించి కానీ ఆలోచించినటువంటి చంద్రబాబు, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా ఒకరిని మించి ఒకరు అబద్ధాలు చెప్పుకుంటూ ఈరోజు కాలం గడుపుతున్నారు. అరే, జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా వ్యక్తిగత విమర్శలు జోలికి పోలేదు. గత ప్రభుత్వంలో ఎక్కడ కూడా తొక్కిపట్టి నార తీస్తాను, తోలు తీస్తాను, చెమడాలు ఒలిసేస్తాను, నా కొడకల్లారా అనటము, ఇంత దారుణంగా నిజంగా జగన్మోహన్ రెడ్డి ఏ రోజు మాట్లాడలేదు. ఒక్కొక్కరు తెలుగుదేశం పార్టీలో ఈరోజు బూతులు మాట్లాడే వాళ్ళ లిస్టు చూస్తే దాదాపు ఒక 20-30 మంది వరకు ఉంటారు. కానీ వైసీపీ ప్రభుత్వంపై నిందలేస్తారు. వైసీపీలో ఏ 3-4 ఉంటారు. అది కూడా వాళ్ళు ప్రశ్నిస్తారు. వాళ్ళు మీలాగా బూతులు మాట్లాడరు. తప్పుడు మాటలు మాట్లాడేది మీరు, తప్పుడు ఆరోపణలు చేసేది మీరు. కానీ జగన్మోహన్ రెడ్డిని నిందిస్తారు. గొడ్డల పార్టీ అంటారు. నిరూపించవచ్చు కదా, అధికారంలో ఉన్నారు. ఏదైనా తప్పు చేసుంటే మీరు కేసులు పెట్టండి, నిరూపించండి, చూస్తాం. మీరు చెప్పే మాటలకు ఒక్కటైనా ఆధారం ఉంటుందా అంటే ఒక్క ఆధారం కూడా ఉండదు. గత ప్రభుత్వంలో రావణ కాష్టం అయిపోయింది, ఆర్థిక విధ్వంసం జరిగిపోయింది అంటారు. ఎక్కడ జరిగింది ఆర్థిక విధ్వంసం? సమాధానం చెప్పాలి. కనీసం ప్రభుత్వం అంటే విద్య, వైద్య రంగాలను అయినా పట్టించుకోవాలి. ఈ కూటమి ప్రభుత్వం అసలు విద్యారంగాన్ని పట్టించుకుందా? పోనీ వైద్య రంగాన్ని పట్టించుకుందా? ప్రైవేటు పాఠశాలల్లో, ప్రైవేటు కళాశాలల్లో ఫీజులు విపరీతంగా దండుకుంటున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక్కొక్క కళాశాలలో ఎంతెంత ఫీజులు తగ్గించాడు. జగన్మోహన్ రెడ్డి ఫీజులు తగ్గిస్తే కూడా రాయలసీమ పాఠశాలల అసోసియేషను, కళాశాలల అసోసియేషను వాళ్ళందరూ కలిపి కేసులు వేశారు, ఫీజులు తగ్గించేశాడని. ఈరోజు తమిళనాడులో విజయ్ అదే పని చేస్తున్నాడు. ఫీజులు పట్టిక ప్రతి స్కూల్ ముందు పెట్టమంటున్నాడు. అక్కడ చేస్తే గొప్ప, ఇక్కడ చేస్తే తప్పు. ఈరోజు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేటు పాఠశాలలకి, కళాశాలలకి లైసెన్సులు ఇచ్చేసినాడు. మీరు ఎంతైనా ఫీజులు పెంచుకోవచ్చు, మీరు ఏమైనా చేసుకోవచ్చు, మేము మీకు అడ్డురాం, మాకు రావాల్సిన వాటా మాకు ఇచ్చేస్తే చాలు అన్నట్లు ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. ఇక వైద్య రంగం అంటావా? ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం చేసే నాదుడే లేదు. అసలు ప్రజల్ని పట్టించుకున్న పాపాన పోలేదు. వైద్య రంగం పైన చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ఆయన దృష్టి పెట్టడు. కూటమి ప్రభుత్వంలో ప్రజలు పడే ఇబ్బందులు 1 కాదు, 2 కాదు. శాంతి భద్రతలు లేవు, ఆరోగ్యం లేదు, విద్య లేదు, ఎడ్యుకేషన్ పూర్తిగా క్షీణించిపోయింది. ఇన్ని తప్పులపైన తప్పులు చేస్తూ ప్రతిరోజు నిద్రలేసింది మొదలుకొని జగన్మోహన్ రెడ్డిపై, వాళ్ళ పార్టీపై విమర్శలు చేయటం, వ్యక్తిగత విమర్శలు చేస్తూ ముందుకెళ్ళడమే. తొక్కిపట్టి నారదీస్తాను, మీ చెమడాలు ఒలిసేస్తాను, కొడకల్లారా, నోటికొచ్చిన దుర్భాషలు. అనుకూల మీడియా ఉంది కదా అని చెప్పేసి ప్రతిరోజు కూడా దుర్భాషలాడుతూ ప్రజల జీవితాల గురించి ఆలోచించకుండా, ప్రజా సంక్షేమం గురించి, పేదరిక నిర్మూలన గురించి, శాంతి భద్రతల గురించి ఒక్క రోజైనా మీరు ఆలోచించారా చెప్పండి? ఎవరు దుర్మార్గులు? ఒక్క కేసు పెట్టి నిరూపించండి పలానా తప్పు చేశారని. కానీ మీ పైన పెట్టాలంటే 1,00,000 కేసులు పెట్టచ్చు. మీరు మాట్లాడిన ప్రతి మాటకి మీ పైన కేసు పెట్టచ్చు. ప్రతి మాటకి మీ పైన కేసు పెట్టచ్చు. గొడ్డల పార్టీ అని అన్నారు. ఎవరిది గొడ్డల పార్టీ? నిరూపించండి అని కేసులు పెట్టచ్చు. తొక్కిపట్టి నారదీస్తా అంటారు. చట్టానికి వ్యతిరేకం ఆ మాటలన్నీ కూడా. ఈరోజు మీరు మాట్లాడినట్టే మీ కార్యకర్తలు, మీ నాయకులు కూడా సోషల్ మీడియాలో కామెంట్లు విపరీతంగా పెడుతున్నారు. నోటికి వచ్చినట్లు దుర్భాషలు ఆడుతూ పోస్టులు పెడుతున్నారు. నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇది ప్రజాస్వామ్యం అనుకున్నారా? లేకపోతే ఇంకేమైనా అనుకున్నారా? ఇంత అరాచక ప్రభుత్వాన్ని మేము ఎప్పుడూ చూడలే ఇప్పటి వరకు కూడా.